గ్రేటర్ హైదరాబాద్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎక్కడి నుంచైనా 200 లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్ కు వెళ్లేలా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేలా 29 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో లైన్ ను ఇప్పటికే అందుబాటులో ఉన్న మొదటి 3 దశల కారిడార్లు మియాపూర్, ఎల్బీ నగర్, రాయదుర్గం, నాగోల్, జేబీఎస్, ఎంజీబీఎస్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్లో రైలెక్కినా ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. అందుకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ లో భాగంగా ఇతర స్టేషన్లను కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట స్టేషన్ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఈ స్టేషన్లో కాన్కోర్స్ లెవెల్లో ప్లాట్ఫారాలను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 కారిడార్లు ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలే ఉండడంతో ఏ ప్రాంతం నుంచైనా నేరుగా ఎయిర్పోర్టుకు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం సులభతరం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రయాణికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టు ప్రయాణ సమయం, ఖర్చును ఆదా చేస్తుందని వివరిస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ, నల్లగొండ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎల్బీ నగర్లో ఎయిర్పోర్టు మెట్రో ఎక్కొచ్చు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వైపు నుంచి వచ్చేవారు నేరుగా జేబీఎస్ మెట్రో ద్వారా సేవలు పొందొచ్చు. ఎయిర్పోర్టు మెట్రో టికెట్ ప్రయాణ దూరాన్ని బట్టి గరిష్టంగా 200గా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో కీలక అడుగుపడినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, లక్ష్మీదుర్గా గ్రేటర్ హైదరాబాద్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా దాదాపు 200 రూపాయల ఖర్చుతోనే మెట్రోలో శంషాబాద్ కు వెళ్లే విధంగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేలా 29 కిలోమీటర్ల మేర నిర్మించనున్నటువంటి మెట్రో రైలు ఇప్పటికే త్వరలో ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి 3 దశలకు సంబంధించినటువంటి క్యాలెండర్లు మియాపూర్ కానివ్వండి, ఎల్బీ నగర్, రాయదుర్గం, నాగోల్, జేబీఎస్, ఎంజీబీఎస్ అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులకు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్ రైలు ఎక్కినా కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. అందుకు అనుగుణంగా కూడా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ను ఖరారు చేసినటువంటి పరిస్థితి. సో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ లో భాగంగా ఇతర స్టేషన్లు కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట ఆ స్టేషన్ ప్రాధాన్యత సంతరించుకోని చెప్పవచ్చు. అంటే మొత్తానికి దాదాపు 29 కిలోమీటర్ల మేర జరుగుతున్నటువంటి రెండో విడత పనులు ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని స్టేషన్లు ఏదైతే 3 క్యారిడార్లు అనుసంధానం చేస్తున్నటువంటి ఈ నిర్ణయం వల్ల దాదాపు అంటే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా దాదాపు 200 రూపాయల ఖర్చులోపే నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది హైదరాబాద్ మెట్రో రైల్లో తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయంగా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే మెట్రో అధికారులు డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గా. రైట్, థ్యాంక్ యూ నుమాన్.